the Chandramukhi dance master's house. This is Taj Mahal with white color. Green with mustard. హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. ఈరోజు నేను మన ఛానల్లో రామోజీ ఫిలిం సిటీ టూర్ అనేది చూపించబోతున్నాను. దీనికి టోటల్గా 2 గేట్స్ అయితే ఉంటాయండి. ఇది వచ్చి స్టార్టింగ్ గేట్. ఈ ఎంట్రీ గేట్లోనే కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక పార్కింగ్ స్లాట్ ఉంటుంది. మనం వచ్చిన వెహికల్స్లో లోపలికైతే ఎంటర్ అయ్యి మనం ఇక్కడ కనిపిస్తున్న పార్కింగ్ స్లాట్స్లో పెట్టుకోవడమే మన వెహికల్ని. నెక్స్ట్ ఇది వచ్చేసేమో ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇది అప్రాక్స్ 1000+ అయితే ఉందండి టికెట్ కాస్ట్. తర్వాత వచ్చేసి మనం ఇక్కడి నుంచి మనకు వాళ్ళు ప్రొవైడ్ చేసిన వెహికల్లో గేట్ నెంబర్ 2కి అయితే వెళ్ళాలి, అంటే సెకండ్ గేట్ వరకు అయితే వెళ్ళాలి. ఇదిగోండి మా బాబు నేను అయితే చాలా ఎగ్జైట్గా ఉన్నాము వెళ్ళాలి అని. సో లోపల ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఓన్ వెహికల్స్ అయితే ఉంటాయండి. సో అందులోంచి మనం స్టార్ట్ అయ్యి వెళ్ళాలి. చాలా లాంగ్ అయితే ఉంది, ఇంచుమించు ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉందండి, అంత లోపలికి ఉంటుంది అనమాట. సో అందరూ కంపల్సరీ వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ టికెట్ తీసుకుంటాం కదా, అందులోనే కవర్ అవుతుంది. ఇది వచ్చి గేట్ 2 అండి. గేట్ 2 ఎంట్రీ అయినాక ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్లో పెద్ద ఫౌంటైన్ అయితే ఉంటుంది. సో కనిపిస్తున్నవన్నీ రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళ వెహికల్సేనండి. ఇంకెక్కడి నుంచి మొత్తం అన్నీ షూటింగ్ స్పాట్సే అనమాట. చాలా చాలా మంచి మంచి లొకేషన్స్ అండి. మనం ఎప్పటి నుంచో మూవీస్లో చూస్తున్న లొకేషన్స్, సాంగ్స్లో లొకేషన్స్, సీరియల్స్లో కనిపిస్తున్న లొకేషన్స్ అన్నీ కవర్ అవుతాయి. ఇక్కడ స్టార్టింగ్లో ఒక ఐఫిల్ టవర్ కూడా కనిపించిందండి, జస్ట్ ఫర్ ఫొటోస్ కోసమే అన్నట్టు. సో ఇదంతా మేము ఇక్కడ డ్రాప్ అయ్యాము. ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఒక్కొక్క ప్లేస్కి మనమే ఇండివిజువల్గా వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇది వచ్చేసి రియల్గా అసలు ఒక మూవీలో స్టంట్స్ ఎలా చేస్తారు అన్నది ఒక చిన్న షోలా వేశారు. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ షో అండి. మీరు విజిట్ చేస్తే కంపల్సరీ దీనికి ఫస్ట్ అయితే వెళ్ళండి. అందరూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మనకి కామెడీ, ఒక యాక్షన్ సిరీస్ ఇంచుమించు ఒక ½ అవర్లో చాలా బాగా చూపించారనమాట. తర్వాత ఇది వచ్చేసి ఫొటోస్ ఏరియా. ఇక్కడ నుంచి మనం ఇక్కడ మనకి ఆల్రెడీ ఎటు వెళ్ళాలి, దేనికి వెళ్ళాలి, షో ఏంటి అన్నీ ఉంటాయి. తర్వాత మేము వచ్చి ఒక డాన్స్ షో అయితే దానికి వెళ్ళాము. సో ఇది ఒక జస్ట్ నార్మల్ డాన్స్ షో. సో దీని తర్వాత మేము ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకేమేమి లొకేషన్స్ ఉంటాయి, ఏమేమి చూద్దామని. ఇక్కడ వచ్చేసి మనం ఎటు వెళ్ళాలి, దేనికి, ఇప్పుడు అక్కడ కనుక స్పేస్ యాత్ర అని ఒకటి ఉంది, ఫిల్మ్ దునియా ఉంది. మేము ఆల్రెడీ యాక్షన్ థియేటర్ అయితే కవర్ చేసాము. ఇంకా లైట్ షో అన్నీ ఉన్నాయి. మాకుంది ఒక్కరోజే కాబట్టి ఇందులో ఏం కవర్ చేయగలమో చూసాము. మేము నెక్స్ట్ వచ్చి వండర్స్ ఉన్న ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాము. ఇక్కడైతే మన 7 వండర్స్ని చాలా విజువల్గా చూపిస్తారనమాట. ఒక వెహికల్ ఉంటుంది, ఒక ట్రైన్లా ఉంటుంది, అందులో మనం మొత్తం అన్ని కవర్ చేస్తారు. చాలా 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 బాగుంది ఇది, మీరే చూడండి. ఇంకా లైవ్లో అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. టోటల్గా 7 వండర్స్ అయితే కవర్ అయిపోయినాయి ఇక్కడ మనకి. అట్లాగే దీని తర్వాత షాపింగ్ జోన్ అవన్నీ ఉంటాయి, కానీ మేము అంతగా చూడలేదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ అనేది కామన్ కదా. దీని తర్వాత ఈ 7 వండర్స్ని కవర్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ ఇది వచ్చి షాపింగ్ ఏరియా అనమాట. సో జస్ట్ కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి. ఆ తర్వాత వాళ్ళ బస్సు ఉంటుంది, ఆ బస్సు ఎక్కేసి వాళ్ళు అన్నీ మనకు ఒకసారి డీటెయిల్గా చూపిస్తారనమాట. ఇది వచ్చి సాంగ్స్ ఎక్కువగా షూట్ అయ్యే ప్లేసెస్ అనమాట. చాలా పార్క్స్ ఉన్నాయి, కానీ అవన్నీ మనం కవర్ చేయాలంటే 2 to 3 డేస్ అయితే టైం పడుతుందండి. మాకు అంత టైం అయితే లేదు, జస్ట్ మాకు ఉంది 1 డేనే. సో వాళ్ళ వెహికల్లో ఎక్కేసి మొత్తం వాళ్ళు ఏం చూపిస్తారో వాళ్ళు, అంటే మనకి ఒక్కొక్క లొకేషన్, ఈ బిల్డింగ్లో ఈ షూటింగ్ జరిగింది, ఇక్కడ ఈ సాంగ్ జరిగింది, అట్లా మనకి డీటెయిల్ చెప్పుకుంటూ బస్సును ఒక 1 minute ఒక 30 seconds ఆపి చూపిస్తారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బస్ మూవ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మెయిన్ అట్రాక్షన్ ప్లేస్లో మాత్రం బస్సును అయితే ఆపుతారు. మనం అక్కడ దిగి ఆ ప్లేస్ని చూసి మళ్ళీ అదే స్పాట్కి వచ్చి మళ్ళీ బస్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ మన చాలా సినిమాల్లో అయితే ఉన్నాయి కదా, గర్ల్ ఫ్రెండ్ మూవీ అట్లా చాలా సినిమాల్లో అయితే ఉంది. ఇంకా మా నాన్నకి పెళ్ళి, శ్రీకాంత్ మూవీ మొత్తం ఇక్కడే జరిగిందనమాట. దీన్ని మనం బై వాక్ అయితే కవర్ చేయలేమండి, ఎందుకంటే ఇది ఎన్నో ఏకర్స్లో అయితే ఉంది. కొన్ని స్పాట్స్ని మనం బస్సులో, వెహికల్స్లో చూడడమే చాలా వరకు బెటర్. సో ఇట్లా ఇవన్నీ వచ్చేసి మొత్తం సాంగ్ షూటింగ్ జరిగే లొకేషన్స్, అలాగే షార్ట్ ఫిలిమ్స్, మెయిన్ ఫిలిమ్స్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు నెక్స్ట్ మనకి సుస్వాగతం మూవీ ఉంది కదండి, పవన్ కళ్యాణ్ది. ఆ మూవీలో ఏ స్వప్నలోకాల సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ లొకేషన్ కూడా ఇదే అనమాట. సో ఇక్కడే దేవయాని, పవన్ కళ్యాణ్ షార్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి
ఆ లొకేషన్. చాలామంది ఇక్కడైతే ఉన్నారు కానీ మేమైతే ఇక్కడ దిగలేదు ఇంకా, ఎందుకంటే ఇంకా మెయిన్ స్పాట్స్ చాలా ఉన్నాయి. ఇట్లాంటి చిన్న చిన్న వాటికి వెళ్తే టైం అయితే సరిపోదని చెప్పేసి ఇంకా మేము దీనికైతే దిగలేదు. ఇవన్నీ మూవీ లొకేషన్ స్పాట్స్ అండి. ఇప్పుడు చాలా సినిమాల్లో ఆల్రెడీ రెడీగా సెట్లు ఉంటాయి కదా. ఇప్పుడు కొన్ని సినిమాల్లో కింగ్డమ్స్ ఉంటాయి, అట్లాగే బార్బర్ షాప్స్. ఇప్పుడు మీరు సర్దార్ గబ్బర్ సింగ్ 2 మూవీ చూస్తే ఇంచుమించు పవన్ కళ్యాణ్ సెలూన్ షాప్స్, అక్కడ కామెడీ షాట్స్ అన్నీ ఇదే ఏరియాలో జరుగుతాయి. ఇక్కడ మనకి అవి బస్సులో కూడా చెప్తారనమాట. ఇది వచ్చి తాజ్మహల్ రెప్లికా. సో ఇట్లా చెప్తారు, ఇక్కడ ఈ మూవీ జరిగింది, ఇక్కడ ఈ షాట్ జరిగింది, ఎట్లాగా దబాంగ్లో సీన్స్ జరిగినాయి, అట్లా చాలా అయితే చెప్పారు. ఇవన్నీ వాళ్ళు మనకి అలాగే రిచ్ ఇప్పుడు అలవైకుంఠపురం టైప్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అట్లాంటి షూట్స్కి అట్లాంటి సెపరేట్గా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కూడా ఉన్నాయి. తర్వాత ఇదంతా మీరు చూస్తే మీకు ఇంచుమించు చాలా సినిమాల్లో మీకు ఇవన్నీ ఫెమిలియర్గానే ఉంటాయి అనమాట. ఈ మూవీలో మనం ఈ షార్ట్ చూసాం కదా, ఇంచుమించు అట్లాగే ఉంటాయి. మాకైతే చాలా మూవీస్ గుర్తొచ్చినాయి, ఇప్పుడు ఏదైనా టైంలో గుర్తు రావట్లేదు. సో అప్పుడైతే ఇది వచ్చేసి క్లియర్గా మనకి గబ్బర్ సింగ్ మూవీ షార్ట్స్ క్లియర్గా తెలుస్తుంది మీరు ఇదంతా చూస్తే కనుక. ఇంటర్వెల్ బ్యాంగ్ అన్నీ ఇక్కడే జరిగినాయి అని చెప్పారు. एरिया लेफ्ट साइड गांव का मार्केट, राइट साइड गांव का पोस्ट ऑफिस. अगर लेफ्ट साइड देखिए आपका लेफ्ट फ्रंट, ये रानी मुखर्जी मंतुवा हाउस इन नायक मूवी, अनिल कपूर मूवी, और चंद्रमुखी का डांस मास्टर्स हाउस. ये सब बिल्डिंग का मेरा जो प्लाई उसी अंदर का जंगल है, इनसाइड का जंगल है, ये सब खाली है. और ये गांव एरिया, यू कैन सी चेन्नई एक्सप्रेस मूवी, दीपिका पादुकोण का गांव एरिया, ड्राइविंग जीप से. So half of the building of Ramoji Film City are fake building, but half are original है. ఇలా బస్లో మనకి ఏ మూవీ ఏ లొకేషన్లో జరిగింది, ఆ బిల్డింగ్ స్పెషాలిటీ ఏంటి, అవన్నీ బస్లోనే మనకు చెప్తారు. తర్వాత ఇది వచ్చేసి డ్రాపింగ్ స్పాట్. ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ అబ్రాడ్ షాట్స్ ఉంటాయి కదా, అదర్ కంట్రీ షాట్స్, చాలా రిచ్ హౌస్, ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ షాట్స్. అంటే ఒక కాస్ట్లీ కల్చర్ తీసుకురావడానికి ఇది మొత్తం చాలా బాగుంటుంది. ఇక్కడ వెనకాల ఉన్న అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఈ సెట్లు రియల్గా మూవీస్లో మనకు ఒక చాలా బిగ్ షాట్కి ఎలా ఉంటుందో అట్లాగే ఉన్నాయన్నమాట హౌస్. ఇంకా కొన్ని లొకేషన్స్ అయితే ఏదో స్విట్జర్లాండ్, ప్యారిస్ టైప్లోనే ఉన్నాయి. మీరు అది చూస్తే కనుక ఆ హౌసెస్ ఇండియా బిల్డ్లా ఉండవు అనమాట. చాలా బాగున్నాయి, ప్రీమియంగా ఉంటాయి. ఈచ్ బిల్డింగ్కి కలరింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా కొన్ని సాంగ్స్ ఈ లొకేషన్లోనే చేశారని చాలా చెప్పారు. వాటి లోపలికి కూడా కొంతమంది వెళ్తున్నారు, కానీ మాకు అంత టైం అయితే లేదు. సో మాకున్న టైంలో మేము వాటిని బయట చూడడానికి సరిపోయింది. సో ఇదంతా వాక్ చేసి నెక్స్ట్ మళ్ళీ మనం బస్ పికప్ పాయింట్కి వెళ్తే నెక్స్ట్ లొకేషన్కి వాళ్ళు తీసుకెళ్తారనమాట. సో ఇట్లా నేను ఇంచుమించు ఈ లొకేషన్ అంతా మేము వాక్ చేస్తూనే ఉన్నాం. చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ పికప్ పాయింట్, ఇది కైండ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ లుక్ అనమాట. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ షాట్స్ అన్ని కూడా ఇక్కడ చేస్తారు. ఇది రియల్గా ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లైట్ అని ఉంటుంది. ఇదంతా జస్ట్ కైండ్ ఆఫ్ సెట్ అనమాట. సో ఇక్కడ నుంచి మాకు బస్ పికప్ పాయింట్ అయితే ఉంది. సో మేము వెయిట్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఇది వచ్చి మనం ఈటీవీలో పంచతంత్ర మూవీ చూస్తాం కదా, ఆ సెట్. ఇదైతే ఎక్సలెంట్గా ఉందండి. ఇది కూడా డ్రాపింగ్ పాయింట్. ఇక్కడ లోపల అదంతా కంప్లీట్గా ఆ సెట్స్ అని ఎంత ప్రీమియంగా ఉన్నాయో. మీరు ఈటీవీ పంచతంత్రం సినిమా లేదా కనుక భారతం, భాగవతం ఇవన్నీ మీరు చూస్తే ఇంచుమించు మొత్తం అన్ని ఇక్కడే కవర్ అయినాయి అంటండి. చూడండి రియల్గా వాళ్ళు ఉన్నట్టే ఉంది ఆ సెట్ కూడా. మాకు ఇది చాలా 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 నచ్చింది. కానీ ఇక్కడ చాలా క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారండి, అందుకని ఇక్కడ కొంచెం క్లారిటీ మిస్ అయింది. తర్వాత వచ్చి ఇది రైల్వే స్టేషన్ సెట్ అండి. సో చూడొచ్చు మీరు ఇక్కడ హైదరాబాద్ రైల్వే స్టేషన్ అని ఉంది. ఇది కూడా మనకి చాలా మూవీస్లో, సాంగ్స్లో, ఇప్పుడు జయం మూవీ అట్లాంటిలో మనకి రైల్వే స్టేషన్ షార్ట్స్ అని ఇక్కడే కవర్ అవుతాయి అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి చాలా మోస్ట్ అవైటింగ్ బాహుబలి సెట్కి అయితే మేము వచ్చేసామండి. ఇదే ఫైనల్ డ్రాప్ పాయింట్. దీని తర్వాత మళ్ళీ మనం స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి ఇంకా బయట ఎగ్జిట్ అవ్వడమే. సో దీని వీడియో వచ్చేసి పార్ట్ 2లో ఉంటుంది. మీరు మొత్తం చూడండి, వీడియోని లైక్ చేయండి.